జ్ఞానేశ్వరి మామగారు ఉన్నారు. నిన్న డాగ్ కూడా వాళ్ళకి కనిపించడం జరిగిందని చెప్తా ఉన్నారు. అన్న ఏం జరిగింది? ఇప్పుడు 5వ రోజు ఈ రోజు వాళ్ళ అమ్మ అయితే మతి స్థితి లేకుండా ఉండిపోయింది. ముందే కింద పడింది, ఇప్పుడు పడిపోయింది ఆల్రెడీ. ఆమె 6 రోజులు పెట్టి భోజనం తినలేదు. ఇటువంటి తల్లి దొండవాక పామాక ఇవన్నీ తిరిగాము. తిరిగిన తర్వాత నెక్స్ట్ ఇటు పోలవరం దాకా తిరిగాం. తిరిగిన తర్వాత అక్కడ కోల్ ఫామ్ ఉంది. కోల్ ఫామ్ దగ్గర ఒక కుక్క అరుస్తుంది. వచ్చేస్తుంటే ఈ లోపల కొండ మీద నుంచి దిగుతుంది ఈ కుక్క. పాపతో పాటు వెళ్ళిన కుక్క పైన వాళ్ళు హిందీ వాళ్ళు, మా వాళ్ళు ఎవరికి హిందీ రాదు, నేను హిందీ మాట్లాడి వాళ్ళ కింద దించాను. దించిన తర్వాత వీళ్ళు ఎగ్జాక్ట్ గా దాంతో ఎప్పుడైతే పోరాటం చేస్తుందో ఈ లోపల జ్ఞానేశ్వరి ఏ విధంగా ఉండేది? అమ్మాయి అంత దూరం నడుచుకుంటా వెళ్ళేంత ధైర్యం ఉన్న అంత పెద్ద అమ్మాయి కాదు, 3 years పాప. ఏమనుకోవచ్చు అంటే ఎక్కడో కనిపించింది అని కొంతమంది చెప్పారు అని చెప్తా ఉన్నారు. అదైతే నిజం సార్. ఒక ఆయనకంట కనిపించిందంట. కనిపించిన తర్వాత కుక్కనే అటాక్ చేశాడట. ఫోన్ చేసి ఏం పాప నీ దగ్గర ఉన్నదా అలాగని చెప్పేసి ఫోన్ చేసింది. ఏం లేదు నీ దగ్గర వదిలేసాను కదా అలాగని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అన్నారు. ఒకరికొకరు కన్ఫ్యూజ్ అయిపోయారు. అంటే ఇక్కడ నిర్లక్ష్యం అనేది ఉందనుకోవచ్చా? ఆల్రెడీ వాళ్ళ డాడీ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇంట్లో. ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి పాప ఎట్టుపోతుంది అనేది చూసుకోకుండా ఊర్లోకి వెళ్ళిపోయింది పాప అని కొంతమంది చెప్తా ఉన్నారు సార్. అదైతే ఫేక్. పాప అయితే మాత్రం. హాయ్ హలో, వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. మనం ఏదైతే జ్ఞానేశ్వరి సంఘటన జరిగిందో ఆ ప్రదేశంలో ఉన్నాం. జ్ఞానేశ్వరి మామగారు ఉన్నారు. నిన్న డాగ్ కూడా వాళ్ళకి కనిపించడం జరిగిందని చెప్తా ఉన్నారు. కొన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న ఏం జరిగింది? ఇప్పుడు 5వ రోజు ఈ రోజుకి 5వ రోజా 6వ రోజా? 6వ రోజు అన్న. 6వ రోజు. అవును. అసలు ఏంటి ఈ సంఘటన? ఇది ఒక సినిమా మిస్టరీ లాగా ఉంది. ఏమనుకోవచ్చు ఇది? నాకైతే ఆందోళనగా ఉన్నదన్న. ఆందోళన ఉంది, ఏం అర్థం కావట్లేదు నాకైతే. ఓకే. పాప విషయం అయితే వాళ్ళ అమ్మ అయితే మతి స్థితి లేకుండా ఉండిపోయింది. ఇంత ముందే కింద పడింది, ఇప్పుడు పడిపోయింది ఆల్రెడీ. ఆమె 6 రోజులు పెట్టి భోజనం తినలేదు. ఇటు ఈ లైన్ అంతా తిరిగాము. ఫస్ట్ దొండవాక పామాక ఇవన్నీ తిరిగాము. తిరిగిన తర్వాత నెక్స్ట్ ఇటు పోలవరం దాకా తిరిగాం. తిరిగిన తర్వాత అక్కడ కోల్ ఫామ్ ఉంది. కోల్ ఫామ్ దగ్గర ఒక కుక్క అరుస్తుంది అలాగని చెప్పేసి మేము రిటర్న్ బండి యూటర్న్ చేసుకొని మేము వెళ్ళిన తర్వాత ఏమైందంటే అది మా మీద అటాక్ చేసింది. ఇదే వాళ్ళ కుక్క అలాగని చెప్పేసి మళ్ళీ వచ్చేస్తున్నాం మేము. మా ఇద్దరమే, ఈ కుర్రాడు నేను. వచ్చేస్తుంటే ఈ లోపల కొండ మీద నుంచి దిగుతుంది ఈ కుక్క. మీది మాది మా పాపతో పాటు వెళ్ళిన కుక్క పైనుంచి కింద దిగుతుంది. మమ్మల్ని చూసి మా వాడు విజిలేసాడు. దాన్ని చూసి విజిలేస్తే ఇక్కడ నుంచి అంత దూరం పారిపోయింది. అంటే ఒక 1/2 kilometer మళ్ళీ ఆ కొండ మీదకి వెళ్ళలేదు, ఇటు పోయింది తోటలోకి, కొబ్బరి తోటలోకి పోయింది. కొబ్బరి తోటలోకి పోయిన తర్వాత మేము ఏం చేసాం, దానికి కంటిన్యూస్ గా 5 kilometers పరిగెట్టాం. మా ఇద్దరం కలిపి 5 kilometers పరిగెట్టాం. ఎక్కడ దొరకలేదు. అది అక్కడికి వెళ్ళేసరికి 4-5 రూట్లు ఉండిపోయి అర్థం కాపోయేసరికి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం. ఇన్ఫార్మ్ చేస్తే వచ్చారు పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఎస్సీ గారు వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఏమైనా సరే ఈ రోజు కాకండి, అది సాయంకాలం ఏదైనా సరే మీ దగ్గరికి వస్తుంది అని ఖచ్చితంగా మాకు హామీ ఇచ్చారు. హామీ ఇస్తే మాకు అట్లనే మేము నైట్ ఎక్కడికి తుని వెళ్ళాం, కార్లో వెళ్తే కారుతో ఎమ్మటించిన తర్వాత మాకు కనిపించింది డాగ్. కనిపించిన తర్వాత కారుతో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మాకు కనిపించలే. మళ్ళీ మేము బైక్లు వేసుకొని వెళ్తే అది మమ్మల్ని చూసింది. దాన్ని మేము చూసాం. ఈ ఫామ్ హౌస్ లో తిరిగింది. ఇటు తిరిగితే గేట్ ఇప్పుడున్న ఫామ్ హౌస్ తోటలకి ఈ ఫామ్ హౌస్ లో తిరిగితే గేట్లు ఓపెన్ చేసేసి ఇంటి దగ్గరికి ఉండిపోయాం. మేము ఇంటి దగ్గర ఉండిపోయిన తర్వాత ఆ కుక్కలు పట్టే వాళ్ళు మేము అందరం హెలర్ట్ గా ఉన్నాం. అది ఏ టైం అయినా వస్తాది అలాగని చెప్పాను. ఇది రాత్రి డిఎస్పీ గారు తిలక్ సార్ కూడా ట్రైనింగ్ చేయడం జరిగింది నైట్. అది అవును, ఎట్లా డాగ్ ఎట్లా పట్టాలి అది కూడా ఆ కొబ్బరికాయ వేసి పట్టగలుగుతారా లేదా వీళ్ళు డాగ్స్ పట్టే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సార్ కూడా టెస్ట్ చేయడం జరిగింది నైట్. ఆ విజువల్ పోయింది మా దగ్గర, లేకపోతే ఆ విజువల్ కూడా మీకు ప్లే చేస్తుంటుంది. ఆ విజువల్ పోయింది. అప్పుడు వచ్చిన తర్వాత ఎన్ని గంటల ప్రాంతంలో మరి డాగ్స్ కుక్కను పట్టే వాళ్ళు వచ్చారు ఇద్దరు. ఎన్ని గంటల ప్రాంతంలో కుక్క వచ్చింది? 12:30 వచ్చింది సార్. 12:30 వచ్చింది సార్. ఇదే రూట్ వచ్చింది సార్. ఈ రూట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ అక్కడ చిన్న కుక్క పిల్ల ఒకటి ఉన్నది సార్ మా ఇంటి దగ్గర. చిన్నది ఒకటి ఉంది. ఆ చిన్న కుక్క పిల్ల మీద అటాక్ చేసింది. పైన వాళ్ళు హిందీ వాళ్ళు, మా వాళ్ళు ఎవరికి హిందీ రాదు, నేను హిందీ మాట్లాడి వాళ్ళ కింద దించాను. దించిన తర్వాత వీళ్ళు ఎగ్జాక్ట్ గా
దాంతో పొట్లాడుతూ దాంతో ఎప్పుడైతే పోరాటం చేస్తుందో ఈ లోపల పట్టుకున్నారు దాన్ని, ఓకే. వచ్చేసి పట్టుకున్నారు. ఈ లోపల మేమేం చేసామంటే మేము అందరం దగ్గరికి వెళ్ళి కోళ్ళు కూడా ఉంటది కదా, ఇనప కోళ్ళు, ఆ ఇనప కోళ్ళతో మూసాము దాన్ని నైట్ 12:30 11:30 ఆ ప్రాంతంలో. ఆ నైటే సిఏ గారు ఫోన్ చేసాం, ఎస్ఎస్ గారు ఫోన్ చేసాం. సరే అమ్మా అలర్ట్ గా ఉంచండి, మా కానిస్టేబుల్ వస్తారు అంటే సరే సార్ అన్న. ఎప్పుడైతే పట్టుకున్నాం అప్పుడే గవర్నమెంట్ వచ్చింది, పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చి చూసుకొని జ్ఞానేశ్వరి ఏ విధంగా ఉండేది అమ్మాయి? అంత దూరం నడుచుకుంటా వెళ్ళేంత ధైర్యం ఉన్న అంత పెద్ద అమ్మాయి కాదు, 3 years పాప. ఏమనుకోవచ్చు అంటే ఎక్కడో కనిపించింది అని కొంతమంది చెప్పారు అని చెప్తా ఉన్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? అదైతే నిజం సార్. ఒక ఆయనకంట కనిపించిందంట, కనిపించిన తర్వాత కుక్కని అటాక్ చేశాడట, కుక్కను కొట్టాడంట రాయితో కొడితే పాపను తీసుకుందాం అలాగని చెప్పేసి ఇలా చేయి చాపాడంట. మళ్ళీ కుక్క లెగిసి ఆయన మీద అటాక్ చేసిందంట. అటాక్ చేస్తే ఆయన అన్నాడు ఇలా గణేష్ వాళ్ళ పాప తప్పిపోయింది, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి చెప్పు అలాగని చెప్పేసి వేరొక ఆయన చెప్పాడంట. ఎక్కడ కనిపించిందంట ఆయనకి? ఈ పామాయిల్ తోటలో లాస్ట్ చివర అంటే ఫినిషింగ్ కంచి ఉంది, అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మరి నాకు అర్థం కాదు, అంటే ఫినిషింగ్ కంచి లాస్ట్ ఆ రూట్ లో మామిడి చెట్టు, ఇప్పుడు మన మామిడి చెట్టు దగ్గర నుంచి లోనకి మరి వాళ్ళ నాన్నగారు ఏ రూట్ వెళ్ళారో ఆ రోడ్డు లాస్ట్ కి ఫినిషింగ్ కంచి ఉంది. ఆ ఫినిషింగ్ కంచిలో చెప్పాడు అనమాట. చెప్తే వేరే ఒక ఆయన వచ్చి మీ పాప ఇలా తప్పిపోయిందా లేదంటే కనబడలేదా అని వచ్చి అడిగాడు ఆయన. అడిగితే అదేంటి అలా మాట్లాడుతున్నాడు వాళ్ళని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అన్నారట. అన్న తర్వాత వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఏం పాప నీ దగ్గర ఉన్నదా అలాగని చెప్పేసి ఫోన్ చేసింది. ఏం లేదు నీ దగ్గర వదిలేసాను కదా అలాగని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అన్నారు. ఒకరికొకరు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆల్రెడీ తీసుకొచ్చి అప్పచెప్పాను కదా, నేను వెళ్ళిపోయాను కదా, అప్పుడే వెళ్ళిపోయాను కదా, నేను అప్పచెప్పాను కదా, అప్పచెప్పిన తర్వాత మళ్ళీ నా దగ్గర ఎక్కడ ఉంటది పాప, నీ దగ్గరే కదా ఉంటది అంటే లేదు నీతోనే వచ్చిందని నేను అనుకుంటున్నాను అని వాళ్ళ జనేశ్వర్ వాళ్ళ అమ్మ అన్నది. అంటే ఇక్కడ నిర్లక్ష్యం అనేది ఉందనుకోవచ్చా? ఆల్రెడీ వాళ్ళ డాడీ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఇంట్లో. ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి పాప ఎట్టుపోతుంది అనేది చూసుకోకుండా మిస్టేక్ అయింది అనుకోవచ్చు. లేదు సార్, అయినా ఆ పాప అంత దూరం వెళ్ళేది సఖీ లేదు, అంత దూరం వెళ్ళదు. ఈ గడ్డి చూడండి సార్ ఎంత దూరం ఎంత హైట్ ఉందో, మాక్సిమం ఎంత హైట్ అవుతుంది, ఆ పాప ఉన్నది ఎంత ఇంతే ఉంది, అమ్మాయి కూడా చిన్నగా ఉంది. మాక్సిమం ఇప్పుడు ఇంటి దగ్గర మెట్లు ఉన్నాయా, ఆ మెట్లు ఎక్కాలన్నా సరే నడుచుకుంటూ ఎక్కలేదు, చేతులతో సపోర్ట్ చేసుకొని ఎక్కుతుంది అనమాట. అట్లా అంత దూరం నడిచింది కదా, అంటే ఏదో ఊర్లోకి వెళ్ళిపోయింది పాప అని కొంతమంది చెప్తా ఉన్నారు సార్. అదైతే ఫేక్. పాప అయితే మాత్రం ఎవరైతే తీసుకెళ్లారన్నా మాకు డౌట్ వస్తుంది. అయితే మాకైతే తీసుకెళ్లారు అనుకోవచ్చా లేదంటే క్రూర జంతువులు ఉన్నాయి కాబట్టి ఏమన్నా అటాక్ చేసింది అనుకోవచ్చు? అలాంటిది జంతువులు అయితే ఏవి లేవు సార్. మా అల్లుడు చెప్పాడు సార్, ఆ జంతువులు అయితే లేవు సార్, ఏమీ లేవు, పందులు లేవు, నక్కలు లేవు, ఏమీ లేవు. వచ్చిన ఆ కొండ మీద ఎక్కడో ఉంటాయి కానీ మాకైతే తెలియదు అన్నట్టుగానే మాట్లాడాడు. కొంతవరకు అంటే ఇప్పుడు 6 రోజులు ఇప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్ గా వర్క్ చేస్తా ఉన్నది. ఏమనుకోవచ్చు అంటే నిజంగానే కిడ్నాప్ చేసిరు అనుకోవచ్చా? ఎవరన్నా అంత కిడ్నాప్ చేయాల్సినంత అవసరమే ఉంది వీళ్ళని? నేను ఎలా చెప్పాలన్నా అర్థం కావట్లేదు సార్. ఇది అలాంటి గొడవ మనిషి కూడా కాదు సార్, చాలా డీసెంట్ మనిషి, చాలా అమాయకుడు. వాళ్ళ అమ్మ కూడా ఎవరితోని మాట్లాడదు, మా ఫ్యామిలీతో తప్ప ఇంకెవరితో మాట్లాడదు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ డాడీది కూడా లవ్ మ్యారేజ్, గొల్లొల్లు అని చెప్తా ఉన్నారు. మేమే సార్. మీ సిస్టర్ ఆమె? మా అన్నయ్యాల పాప. మేము గొల్లలో సార్. మా అన్నయ్యాల పాప. మీ అన్నయ్య వాళ్ళ పాప. ఓకే. ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు ఇంత పోలీసు వాళ్ళు కూడా నైట్ కూడా అంతసేపు ఉండి వర్క్ చేస్తా ఉన్నారు కదా, ఈ రోజు కూడా డాగ్ స్క్వాడ్ వాళ్ళు వెళ్తా ఉన్నారు, తిరుగుతా ఉన్నారు. అంటే ఏమనుకోవచ్చు అంటే ఇంత జరుగుతా ఉన్నాయి ఇప్పటి వరకు 6 రోజుల నుంచి ఇంకా అమ్మాయి ఆజుకి దొరకలేదు, మీడియాలో రకరకాలుగా వేస్తా ఉన్నారు. ఏమనుకోవచ్చు ఇది? అంటే మీకు మేజర్గా ఎవరితో ఇతను గొడవపడ్డు ఏం పడ్డని మీరు చెప్తా ఉన్నారు. ఏదో ఇష్యూ ఒకటి ఉందని కూడా చెప్తా ఉన్నారు, అంటే అదేదో కార్ ఇష్యూ ఏదో. అది మొత్తం సాల్వ్ అయిపోయింది సార్, ఆ గొడవలు అన్ని సాల్వ్ అయిపోయాట. మా అల్లుడిని అడిగాను డైరెక్ట్. మాస్కులు పెట్టుకొని వచ్చేసారని మీ సిస్టరా అమ్మాయి చెప్తా ఉన్నారు? మా కూతురు. మీ కూతురు? అట్లానేది నేనైతే చూడలేదు. నేను వచ్చి ఈవేళకి 2 రోజులు అవుతుంది. అంటే నేను డ్యూటీలో ఉండడం వల్ల రాలేకపోయాను. తెలియడం అయితే నాకు ఆదివారం నాడు తెలిసింది, ఆదివారం నాడు నైట్ తెలిసింది. నేనైతే నిన్న వచ్చాను. నన్ను వచ్చిన తర్వాత మరి ఇంకా ఏం జరిగింది అనేది నేను అడగలేదు. ఈ చివరికి వెళ్తే ఫెన్సింగ్ ఉందా? అక్కడికి వెళ్ళిపోయి బయటకు వెళ్ళడానికి లేదు సార్, అసలు దారి లేదు. దారి లేనప్పుడు అమ్మాయి ఎట్లా వెళ్తుంది అక్కడికి? ఏదైనా అటాక్ చేసి ఉండొచ్చు అనుకోవచ్చు కదా. ఏమున్నా ఇప్పుడు 6 days అవుతుంది కానీ ఒక విధంగా అమ్మాయికి ఏదైనా అయి ఉంటే కూడా స్మెల్ వస్తుంది. మాక్సిమం మనకు తెలిసిన కొన్ని డాగ్స్లలో కొన్ని అడవి కుక్కలు కొన్ని ఉంటాయి, నక్కలు. అవి గుంపు ఉంటాయి, అవి నక్కలు కదా. తెలంగాణలో కూడా నక్కలు అన్నాడు. ఇంకోటి కొండ చిలువలు ఉంటాయి, మింగేస్తాయి.
ఇప్పుడు మాక్సిమం ఆజుకి దొరకలేదంటే కొండ చిలువ మింగింది అనుకోవాలనా, లేదంటే ఇవి ఎందుకంటే ఇవి గుంజేసి ఇవి ఏం చేస్తూ ఉంటాయి అంటే పొక్కదోడి దాచి పెట్టుకొని మళ్ళీ ఆకలేనప్పుడు వచ్చి తింటాయి ఇవి. అవును సార్. అట్లేమని అనుకోవచ్చు. ఇప్పటి వరకు స్మెల్ లేదు, ఆజుకి లేదంటే అక్కడ దారి కూడా లేదు వెళ్ళడానికి, ఎవరన్నా వచ్చి తీసుకెళ్లారా అనే డౌట్ పడ్డానికి ఏమనుకోవచ్చు? మా అల్లుడు అయితే ఇటువంటి ఏమీ నాకు లేవు, రాలేదు అలాగని చెప్పేసి అని చెప్తున్నాడు సార్. ఇది వరకు నేను వచ్చి 22 సంవత్సరాలు ఎంత అవుతుంది, ఇక్కడ ఇది వరకు ఏమీ లేవండి అలాగని చెప్పేసి నాతో చెప్పాడు సార్ అల్లుడు. ఓకే, మీరు ఇప్పుడు ఏమనుకుంటా ఉన్నారు? దొరుకుతుందనే నమ్మకం ఉందా మీకు? ఏమైనా అయింది అనుకుంటున్నారా? మాకు దొరుకుతుందని నమ్మకం ఉన్నా సార్, నమ్మకం ఉంది. ఎందుకంటే పతికెళ్ళాం సార్. ఓకే, పతికెళ్తే తల్లి చెప్పింది మాకు, పాప అయితే బతికే ఉంది, చనిపోలేదు అలాగని చెప్పేసి అని అన్నారు సార్. ఎవరైనా ఎత్తుకెళ్ళారు అనుకోవచ్చా ఒక విధంగా చూస్తే? ఎందుకంటే ఎత్తుకెళ్ళినా ఇది అట్లా నేను చెప్పడానికి నేను సరిపోను సార్. ఎలా నేను చెప్పడానికి సరిపోను, ఎందుకంటే ఒక తల్లి చెప్పింది, ఆ తల్లి చెప్పిన మాట అంటే ఎవరు దేవుడు అమ్మవారి దగ్గరికి వెళ్తే ఏమని చెప్పారు మీకు? ఉన్నది పాప అయితే ఉన్నది, మీరు ఈ పామాయిల తోటలో వెతికారు, కొండ వెతికారు, అక్కడ ఇక్కడే వెతికారు, కానీ పాప అయితే క్షేమంగా ఉంది, బతికే ఉంది అని చెప్పింది సార్. ఓకే, ఆ నమ్మకం అనేది ఉంది మీకు? నాకు ఉంది. డిపార్ట్మెంట్ కూడా నిద్రలు లేకుండా చాలా కష్టపడి వర్క్ చేస్తా ఉన్నారు ఇక్కడ. రాత్రి అంతా చూసాం డాగ్స్ పట్టేది కూడా, కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్సీఐలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, డీసీపీలు కావచ్చు, ఇంత వర్క్ చేస్తూ ఉన్నారు. అసలు ఎక్కడ చూడలే ఈ విధమైన ఫైటింగ్, నేను ఎక్కడ చూడలే. మీకు అంటే బతికే ఉన్నది అంటే ఏమనుకోవచ్చు? అంటే ఈ సరౌండింగ్లో ఏమన్నా, ఈ కొండ అవతల ఏమన్నా విలేజ్లో ఏమన్నా ఉన్నాయా, చిన్న చిన్న గ్రామాలు ఏదన్నా ఉన్నాయి సార్. ఈ పక్కన దొండవాక ఉంది, పక్కన ఈ అగ్రహారం ఉంది. అంటే ఏదో రకంగా పాప అయితే బతికే ఉందని మాకు ఒక నమ్మకం ఉన్నా సార్, వస్తుందని మాకు ఒక నమ్మకం ఉంది, మాకైతే నమ్మకం ఉన్నా సార్. థ్యాంక్ యూ